ఓడిపోవు. దేవుణ్ణి నీలో చూపించిన దినాన్న, దేవుణ్ణి నీలో కనుపర్చిన దినాన్న ఎన్నటికీ నీకు ఓటమి అనేది రానే రాదు. ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే మీరు పోస్టర్ చూస్తే కనుక వాళ్ళు చెరసాల్లో ఉన్న, బంధింపబడిన, వాడు పిడిగుడ్డులు తింటున్నా, కొరడా దెబ్బలు తింటున్నా సరే వారు ఎంత ఇష్టంగానే ఉన్నారు తప్ప ఎప్పుడు ఇసుక్కోలేదు. ఇసుక్కున్నారండి. మనం ప్రతిసారి ఇసుక్కుంటూనే ఉంటాం. ఎవరైనా వాక్యం చదవమన్నారనుకో, ఏంట్రా బాబు ఇది తినేస్తుంది, బండ గుర్తు. మనకు కోపం వచ్చినా నీ కోపని బీరకాయ మీద వంకాయ మీద చూపించు, అంతేనండి. చాకు తీసుకుని శుభ్రం వంకాయని నానా ముక్కలో చేసే నీ కోపం పోవాలి. అందుకని అంటున్నాడు, నీ కోపము మనల పుట్టించుకున్నవాడి కోపమే ఎంతసేపు ఉంటుందట. మరి మనకెందుకు దినదినాలు, సంవత్సరాలు, నెలల కోపాలు మనకెందుకండి? కొంతమంది కోపగింతేనండి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, అసలు మాట్లాడరు, అసలు పలకరించరు, ఎంతో పౌరుషంగా పట్టుదలంగా ఉన్నట్టుంటారు. నిజంగా వారు మన జీవితాల్లో చూస్తుంటాయి. అసలు మనల్ని సృష్టించిన దేవుడు కోపం ఎంత ఉందండి?